హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ ఆపేటి. వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయిందండి. హాలిడేస్ కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. దానివల్ల ఇంకా అస్సలు వీడియోస్ తీయడం అవ్వలేదు. అసలు నాకు మొబైల్ కూడా ఇచ్చేవారు కాదు వాళ్ళు. ఇది దసరా రోజండి. దసరా రోజు ఎర్లీ మార్నింగే పూజ అయిపోయింది. అంటే ఆ రోజు మేము అనంతగిరి హిల్స్ వెళ్దాం అనుకున్నాము. అందుకని మార్నింగే లేచి పూజ అది చేసుకున్నాను. ఇంకా పూజ వీడియో అది ఏం పెట్టలేదండి, అసలు టైం లేదు. మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇది మా అపార్ట్మెంట్లోనే ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. అంటే హాలిడేస్లో పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంక అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా, సరే వెళ్దాము అని 1 డే బిఫోర్ అనుకొని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అంతే అండి. ఇది ఇంకా లంచ్ ఒక్కటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అది బయటే తిందామని అనుకున్నాము. సో లంచ్ ఒకటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని అలా అయితేనే ఎర్లీగా స్టార్ట్ అవ్వగలుగుతామని చెప్పేసి ఇంక లంచ్ ఒకటే ప్రిపేర్ చేసుకున్నాము. మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా బాగుందండి. చూసారు కదా, ఇదంతా ఫారెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కంప్లీట్గా ఫారెస్ట్లోనే ఉంది వే అంతా. ఇక్కడ చూసారా, పీకాక్ కనిపించిందని అందరం దిగి చూస్తున్నాం అనమాట. అంటే పిల్లలు తీసుకొని నేనైతే దిగి చూపించాను. కానీ చాలా బాగుంది. అది కాకపోతే మనల్ని చూసి భయపడుతుందో ఏమో, మన దగ్గరికి వెళ్ళే కొలది అది వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మేము కూడా వెనక్కి వచ్చేసాము. ఇది అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అండి. చాలా బాగుంది అసలు. ఇంకా ఎర్లీగా వచ్చి పైనుంచి చూస్తే అసలు నాకు తెలిసి వింటర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందేమో, ఫాగ్ అది ఉండి. కానీ ఇప్పుడు కూడా చాలా బాగుందండి. అంటే మేము వెళ్ళిన రోజు కొంచెం క్లౌడీగానే ఉంది, ఎండ అది లేదు. దానివల్ల చాలా బాగుంది. ఆ రోజు కొంచెం వీడియోస్ తక్కువే తీసామండి. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళని క్యారీ చేసుకోవడం అది కొంచెం కష్టం అవుతుందని. అందుకే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. ఇదంతా అక్కడే అండి, వ్యూ పాయింట్ దగ్గరే. పిక్స్ దిగడానికి అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని వర్టికల్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక్క మొబైల్లో తీయలేదు కదా, డిఫరెంట్ ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు తీస్తూ ఉన్నారు. సో ఏమనుకోవద్దు, కొన్ని వర్టికల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంక ఇది మా హస్బెండ్ ఇంకొక ఆయన అన్నమాట. అట్లా చెట్టు ఊపుతూ ఏవో వీడియోస్ దిగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళామండి. ఫస్ట్ యాక్చువల్లీ పిల్లల్ని పంపిద్దాము, లేడీస్ అందరం ఉండిపోదాం అనుకున్నాము. బట్ సరే వెళ్దాము, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి రిటర్న్ అయిపోదాము అని వెళ్ళాము. కానీ బాగుందండి ట్రెక్కింగ్. మరీ అంత హార్డ్గా అయితే లేదు, బాగానే ఉంది. చేయగలమా లేదా అనుకున్నాం కానీ బాగానే వెళ్ళామండి. ఇంకా ఇది ట్రెక్కింగ్ చేసేటప్పుడే మధ్యలో వస్తుందండి వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. అంటే పెద్ద వాటర్ ఫాల్స్ స్నానం చేసేలా అలా కాదు, కానీ పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే తడవడానికి అది అట్లా బాగుంది. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. అసలు అంత వాటర్ ఉంటుందని తెలీదు, కానీ బాగుంది. కానీ ఇక్కడికి ఎప్పుడైనా కానీ ఎండ ఉన్నప్పుడు అయితే అస్సలు ప్లాన్ చేసుకోవద్దండి, చాలా వేడెక్కువ. మాకు ఆ రోజు లక్కీగా చాలా క్లౌడీగా ఉంది, దానివల్ల బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం ఎండ ఉన్నా కూడా అక్కడ అస్సలు ఉండలేమండి. ఇంక ఇక్కడే అలా కొంచెం సేపు వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ రోజు దసరా కదా, అందరం కలిసి హ్యాపీ దసరా అని చెప్తున్నాము. ఇంకా తర్వాత కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి దిగేసి నేను మా హస్బెండ్ ఇక్కడే ఆగిపోయామండి. పైకి ఏం వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే మా హస్బెండ్కి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఇంక వాటర్ ఉంది కదా, ఇంక ఇక్కడే ఆగిపోదాంలే అంటే ఇంక మేమిద్దరం ఆగిపోయాము. వీళ్ళంతా పైకి వెళ్ళారు. ఇంక వాళ్ళు పైకి వెళ్ళి వచ్చే వరకు ఇంక మేము కొద్దిసేపు అక్కడే అలా టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడి నుంచి అక్కడ రిజర్వాయర్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ బోటింగ్ అండ్ ఇంకా కయాకింగ్ ఉందండి, రెండు ఉన్నాయి. కయాకింగ్ అయితే చాలా బాగుంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక ఇద్దరు తప్ప అందరూ కయాకింగ్కే వెళ్ళామండి. అంటే పెడల్ బోట్ ఉంది, ఇంకా ఇది కూడా ఉందన్నమాట.
కయాకింగ్ మాత్రం అసలు ఫుల్ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మేము ఎక్కువ మంది వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ ఒక 5-6 బోట్స్ మేమే తీసుకున్నాం అనమాట. అందరం కలిసి ఒకేసారి రైడ్కి వెళ్ళడం వల్ల చాలా బాగుంది. పిల్లలైతే ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేశారు. ఈ రైడ్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసాము. అంటే అంత హార్డ్ ఏం లేదు. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్లోటింగ్. బట్ వాళ్ళందరూ ఉన్నారండి, మనకి సేఫ్టీ జాకెట్స్ అవి కూడా ఇచ్చారు. సో భయపడాల్సింది అయితే ఏం లేదు. మనం కొంతసేపు అలసటగా ఉంటే హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నా కూడా అది ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అంత ఇదైతే ఏం లేదు, బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇంక ఇక్కడ అందరం ఒకటే దగ్గరికి వచ్చి ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నామండి. బాగుంది, అందరం ఒకటేసారి అలా రావడం వల్ల చాలా బాగుంది. ఇంకా ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి లేడీస్కి. అదేం ప్రాబ్లం లేదు, వాటర్లో తడుస్తాం కదా అనే భయం అయితే ఏం లేదండి. వాటర్ ఫుల్గా ఉండడం వల్ల అక్కడ డ్యామ్ దగ్గర కూడా దిగడానికి చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితేని. పిల్లలు మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు అయితే ఇదిగో చిన్న రీల్ కూడా ట్రై చేశారు. ఇదండి, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. కుదిరితే ఎవరైనా వెళ్ళండి, కాకపోతే కొంచెం చల్లగా ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటండి, ఎవరైనా రిటర్న్ అయ్యేలా ఉంటే ఈవినింగ్ 4 కల్లా రిటర్న్ అయిపోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫారెస్ట్లో ఒక 1 అవర్ రిటర్న్ జర్నీ ఉంటుంది కదా, రిస్క్ ఎందుకు, కొంచెం తొందరగా స్టార్ట్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.